అండ్ గర్ల్స్ అవరు ఎలా ఉన్నారు అందరూ? నేను వచ్చినా మీరు చూస్తున్నారా? అదే నిన్న అయింది కదా రిజ్వాన్తో కాంటాక్టు. ఇంకా ఏం చేస్తాం, నాకన్నా బెటర్ యాంకర్ ఇబ్రాహీం సార్ రెఫర్ చేశాను. సో వాడు ఇంకా కొంచెం డెవలప్ అవని అని ఆయన చెప్పినాడు. సో ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పలేక నేను వచ్చి కూర్చున్నాను అనమాట. సో కమింగ్ బ్యాక్ టు అవర్ డైలీ అప్డేట్స్. క్రికెట్ గురించి మాట్లాడితే రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు కదా, సో ఆయన మొన్న చెప్పినట్టే గ్లోబల్ T20 లీగ్కి తన పేరు రిజిస్టర్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో అది ఇప్పుడు నిజమైంది. BBL బిగ్ బ్యాష్ లీగ్లో సిడ్నీ థండర్కి తన పేరుని రిజిస్టర్ చేసుకొని, సో ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్ తరఫున ఫస్ట్ ప్లేయర్ టు ప్లే ఫర్ BBL. సో లెట్స్ లుక్ ఫార్వర్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా టెస్ట్ స్క్వాడ్ వెస్టిండీస్ సిరీస్కి అనౌన్స్ చేశారు. యాజ్ వి ఎక్స్పెక్టెడ్, ఏమి చేంజెస్ లేదు. సో ఒక్కటేమంటే అభిమన్యు ఈశ్వరన్ లేదు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు అజిత్ అగర్కర్. ఎందుకు మనకి థర్డ్ ఓపెనర్, ఆల్రెడీ మనం హోమ్ సిరీస్ ఆడుతున్నాం కదా, సో ఇంకెందుకు మనకి థర్డ్ ఓపెనర్గా అని ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. జడ్డుని వైస్ కెప్టెన్ చేశారు, ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో దెర్ ఈస్ నో చేంజెస్. సో హ్యాస్ బి ఎక్స్పెక్టెడ్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ బూమ్రాకి రెస్ట్ లేదు, సో 1 month రెస్ట్ దొరికింది కదా ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత. సో ఇంకా నో రెస్ట్ ఫర్ బూమ్రా, సో హ్యావ్ టు ప్లే. అండ్ దెన్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు కదా, మొన్న పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన తర్వాత ఈ గెలుపు మన సోల్జర్స్కి అని ఆపరేషన్ సింధూర్ దానికి డెడికేట్ చేస్తూ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాన్ని మ్యాచ్ రెఫరీ కన్సిడర్ చేసుకుని ఇలాగా స్పోర్ట్స్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయకూడదు, వేరే దాన్ని ఇన్వాల్వ్ చేయకూడదని కొంచెం వార్నింగ్ ఇచ్చారంట. మీన్స్ పరస్పరంగా మాట్లాడుకుని ఒక వార్నింగ్ ఇచ్చారన్నమాట. సో అది ఎలా తప్పైందో నాకైతే తెలియదు, ఎందుకంటే దీనికన్నా దారుణంగా కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు, కొందరు చెప్తా ఉంటారు. దీన్ని ఎలాగ ఇలా చెప్పినారో నాకు అర్థం కాలేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. సో ఇంకా ఇదే గైస్ క్రికెట్ జగత్లో ఉన్న వార్తలు. నెక్స్ట్ మూవింగ్ అవుట్ టు అవర్ సినిమా అప్డేట్స్, చాలా ఉన్నాయి. సో కవర్ చేస్తాను, ఒక 10 minutes లోపల కవర్ చేసేకి ట్రై చేస్తాను. నేను రిజ్వాన్ లాగా అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. సో లెట్స్ సీ. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఓజీ 145 crores గ్రాస్ అండ్ 91 crores షేర్ కలెక్ట్ చేయింది ఫస్ట్ డేనే. సో ఇట్స్ ఆసమ్ రికార్డ్. ఇండియా మూవీస్ పరంగా 2025లో టాప్ ప్లేస్లోకి వెళ్ళింది. కూలీ బీట్ చేసి టాప్ ప్లేస్కి వెళ్ళింది 2025లో. యాజ్ ఆఫ్ నౌ ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ ఫర్ ఇండియన్ సినిమాస్. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మాస్ జాతర ఇంకా పోస్ట్పోన్ అయ్యే సంగతి మీకు తెలిసిందే. సో దాన్ని పట్టుకుని ఒక ఫ్యాన్ సూర్యదేవర నాగవంశీకి ట్వీట్ చేశాడు. సో ఎప్పుడు రిలీజ్ డేట్ అనేసి. సో నాగవంశీ ఆ ఫ్యాన్కి రిప్లై ఇస్తూ 2nd of October మీకు ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఉంటుంది. సో అక్కడ మీకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ దెన్ ఇంకా రాజాసాబ్ మూవీ అప్డేట్ గురించి వస్తే, మూవీ అనగానే ట్రైలర్ అప్డేట్ గురించి వస్తే 2nd October. అండ్ దెన్ ఆ ప్రభాస్ బర్త్డే కానీ లేకుంటే మూవీ రిలీజ్ ముందు కొన్ని రోజుల ముందు ఇంకో ట్రైలర్ వదులుతారన్నారు కానీ, సో ఇప్పుడైతే 2nd of October కి కన్ఫర్మ్ అయిపోయింది. అది యూట్యూబ్ లో కాదు, కాంతారా మూవీ. అవును గైస్, కాంతారా థియేటర్లో వస్తుంది కదా, ఆ మూవీలో అటాచ్ చేసి మీకు చూపించబోతున్నారు. సో మూవీ స్టార్టింగ్లో అయినా కానీ మూవీ మిడ్లో అయినా కానీ మీకు డిస్ప్లే అవుతుంది. 3 minutes 30 seconds ఉండే ట్రైలర్ మీకు చూపిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కాంతారా మూవీ అప్డేట్. ఈరోజు అన్ని చోట్ల వరల్డ్ వైడ్గా బుకింగ్స్ ఓపెన్ అయినాయి. సో ఆ బుకింగ్స్ చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి, నేను చూస్తున్నా. సో బెంగళూరులోనే ఓపెన్ అయింది. దాంతో ఈరోజు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా చెప్పేశారు, 28th of September దిస్ మంత్. దానికి చీఫ్ గెస్ట్గా యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించబోతున్నారు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అమ్మా. నెక్స్ట్
ఇదైన తర్వాత జైలర్ 2. అవును గైస్, జైలర్ 2 గురించి ఇప్పటిదాకా ఏం అప్డేట్ లేదు. అఫీషియల్ గా జైలర్ 2 ఉందని మాత్రం అప్డేట్ ఇచ్చేసి సైలెంట్ గా ఉన్న మూవీ టీం ఈ రోజుగా సడన్ గా June 12, 2026 ఈ డేట్ కి మేము వస్తాము థియేటర్స్ కి అని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సో చూద్దాం ఎన్ని రికార్డులు బద్దలు కొడతాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖండ 2 తెలిసిందే కదా, పోస్ట్ పోన్ అయింది ఓజీ కోసం. సో ఆ మూవీనే ఓజీ థియేటర్లో అవుతుంది కదా, ఆ సినిమాలో లాస్ట్ టీజర్ ప్లే చేసి ఒక్క రిలీజ్ డేట్ ని మార్చేశారు. ఇది ఎప్పుడంటే 5th of December. అవును గైస్, 5th of December మీకు అఖండ 2 రిలీజ్, వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. సెంటిమెంట్ అనుకుంటారో లేకుంటే కోఇన్సిడెన్స్ అనుకుంటారో, అఖండ 1 కూడా December 2 రిలీజ్ అయింది 2021లో, బ్లాక్ బస్టర్ అయింది. సో ఇది కూడా అదే మంత్ లో వస్తా ఉంది. సో చూద్దాం ఏమైతుందో. అండ్ ఇవాటి వీడియో ఇంతే గైస్. మ్యాటర్ చాలా చిన్నగా ఉన్న చొక్కగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మా ఛానల్ని మీరు ఫాలో చేయకుండా విప్స్ అఫీషియల్ ఛానల్ని ఫాలో చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. సో రిజ్వాన్ కార్డ్ లేడని మీరేం ఫికర్ చేయకండి, నేనున్నాను, ఇబ్రాహిం సార్ ఉన్నారు, నీల్ సార్ ఉన్నారు. మేమందరూ మీకు సినిమా అప్డేట్స్ కానీ క్రికెట్ అప్డేట్స్ కానీ ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే బాధ్యత మాది. సో మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.